కాస్మోపాలిటన్ క్లాస్ టీచ్కి వెల్కమ్. ఈ రోజుకి ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు మనం ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. దేవుని స్తుతించుడి అనే పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్దాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. థ్యాంక్ యూ. దేవుని సంగమ ఈ యొక్క సాయంకాల ఆరాధనకు ఏర్పాటు చెందిన వాక్య భాగముగా మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 39వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యం చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఏంటండి? తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ప్రియమైన సంగమా, ఈ యొక్క వాక్యాన్ని ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూసినట్లయితే, తల్లిదండ్రుల్ని పిల్లలు హింసించడం, చంపడం, పిల్లల్ని తల్లిదండ్రులు హింసించడం, చంపడం, ఈ యొక్క సంఘటనలు మనం విరివిగా చూస్తూ ఉన్నాం. నవమాసాలు మోసి పుట్టి పెంచిన పిల్లల్ని కూడా కసాయితనంగా మరి చంపివేస్తున్న దృశ్యం, అలాగే పెంచదీసిన తల్లిదండ్రులను కూడా హింసించడం, బయటికి వెంటేయడం, అలాగే వారిని హత్య చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు? తన కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. తన కష్టము వ్యర్థమైన నిప్పుకోడి గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. నిప్పుకోడి గురించి చెప్తా ఉన్నాడు. అది తన పిల్లల ఎడల కాఠిన్యం చెప్తుంది, అలాగే దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. అది ఈ యొక్క నిప్పుకోడి అనేది కాఠిన్యానికి ప్రతీకగా ఉన్నది. ఆ యొక్క నిప్పుకోడి తన యొక్క కష్టాన్ని అది ఎరగలేని స్థితిలో ఉన్న, మూర్ఖత్వంలో ఉన్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క సమాజంలో కూడా కొంత పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి అంటే, ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో కలిగిన ప్రతి ఒక్క సందర్భాన్ని ఎదుర్కోగలిగే శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, అవమానం కావచ్చు, ఆందోళన కావచ్చు. దానిని మన డబ్బుతో ఎదుర్కోలేకపోతున్నాం, మన శక్తితో ఎదుర్కోలేకపోతున్నాం, మన బలగంతో ఎదుర్కోలేకపోతున్నాం, మనకి తెలివితో ఎదుర్కోలేకపోతున్నాం. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనతో పాటు మన మీద ఆధారపడిన వాడిని కూడా హత్యలు చేస్తూ ఉన్నారు పరిస్థితులు. ఎందుకంటే ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితిని, లేకపోతే ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోలేని పరిస్థితి, అలాగే ఆ యొక్క ప్రమాదకరమైన పరిస్థితి రాకుండా ఎటువంటి జీవితం మనం జీవించాలి, ఎటువంటి జీవితం, విచ్చలవిడి జీవితం అయిపోయింది. అత్యాసకరమైన జీవితాలు, బెట్టింగ్స్లో, ఆన్లైన్ గేమ్స్లో, వీటన్నిటిలో పెట్టి అత్యాసగా డబ్బులు, ఈజీ మనీ కోసం ఆతృత పడిపోవడం చూస్తూ ఉన్నాం. యువకులు కూడా మరి బీటెక్లు చేసుకున్న వాళ్ళు, ఎంటెక్ చేస్తూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈజీ మనీ, ఆన్లైన్ మనీ, ఎటువంటి ఆలోచన కలిగించని ఈ యొక్క డోర్ డెలివరీ, లేకపోతే డెలివరీ, ఈ ఆన్లైన్ డెలివరీ, వీటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఈజీ మనీ అంటే శరీరం అలసట ఉండొచ్చాము, కానీ మనసు, ఈ యొక్క మేధస్సుకు ఎటువంటి మనము పని పెట్టాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల మనం ఏ విధంగా జీవించాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే ఆ యొక్క జీవితంలో వచ్చే కష్టాలను ఏ విధంగా
మనం ఎదుర్కోవాలని తెలుసుకోవాలి. అది దేవుని ద్వారానే సాధ్యం. నీ డబ్బు ద్వారా సాధ్యం కాదు, లేకపోతే నువ్వు ఉన్న పరిస్థితుల ద్వారా కాదు, నీ బలగం ద్వారా కాదు, నీ తెలివి ద్వారా కాదు, నీ చదువు ద్వారా కాదు. అది దేవుని ద్వారానే సాధ్యం. ఎంతోమంది తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తర్వాత మంచి మంచి ఉద్యోగాలు, పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా వారికి జీవితాలను అర్థంతరంగా ముగించుకుంటున్నారు. ఎందుకంటే వారికి జీవితాలను వారు కాపాడుకోలేని స్థితిలో వారికి జీవితాలు ఉన్నాయి. ఎందుకంటే వారు దేవుని మీద ఆధారపడటం లేదు. వారికి ఉన్న డబ్బు, తెలివి, మేధస్సు, పేరు మీద ఆధారపడుతున్నారు. లాస్ట్కి అవి వాళ్ళకి ఆదుకోలేకపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకు మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి, లేకపోతే మనకి కాఠిన్యాన్ని పక్కన పెట్టి ఒక్కసారి దేవుని వైపు మనం చూసినట్లయితే దేవునికి లోబడే జీవితం ద్వారా మన జీవితాల్లో సమాధానం అనుగ్రహించబడుతుందని మనం తెలుసుకోగలుగుతాం. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎండింగ్ ప్రేయర్ చేసుకుని ఈరోజు ఆరాధన ముగిద్దాం. ఎస్ఐ ఈరోజు అంతా మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఎస్ఐ. ఈరోజు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి నైట్ వరకు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఎస్ఐ. మమ్మీ డాడీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నప్పుడు మమ్మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఎస్ఐ. మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఎస్ఐ. డాడీ పట్లూరుకి వెళ్తున్నప్పుడు, కారు ప్రయాణంలో పట్లూరులో ఉండేటప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు డాడీకి ఎలాంటి అపాయం జరగకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఎస్ఐ. మళ్ళీ డాడీని సురక్షితంగా ఇంటికి చేరేలాగా చూడండి ఎస్ఐ. నేను కృషి స్కూల్లో ఉండేటప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూడండి ఎస్ఐ. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ఎస్ఐ. మాతో పాటు నా నృత్యాన్ని సురక్షితంగా చూడండి ఎస్ఐ. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి మీ సన్మానానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూడండి ఎస్ఐ. ఆమేన్. ఈరోజు ఆరాధన ఇంతటితో ముగించబడింది. థ్యాంక్ యూ.